శుభం ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి. జయం అమరావతి రైతాంగ పోరాట స్ఫూర్తికి. అమరావతి వీర మహిళలు తిలకందిద్దగా నేటికి 33,000 కోట్లతో అమరావతిలో నిర్మాణాలకు రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. 33,137.98 కోట్లతో 45 ఇంజనీరింగ్ పనుల్ని చేపట్టేందుకు సిఆర్డీఏకి అనుమతులు. ఐఏఎస్ గెజిటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల క్వార్టర్లు, వరద నివారణ కార్యక్రమాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే 6,850 కోట్ల రుణం ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆమోదముద్ర. విడతల వారీగా ఈ రెండు బ్యాంకులు కలిపి మొత్తం 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం. హెడ్కో నుండి జర్మనీ బ్యాంక్తో కలిపి మరో 16,000 కోట్ల రుణంకు గ్రీన్ సిగ్నల్. కేంద్రంలోని డబుల్ ఇంజిన్ సర్కారండతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమరావతి పనులు వేగవంతం చేసింది. రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు జగన్ అండ్ కో బ్యాచ్ చేసిన ప్రయత్నాలన్నీ వమ్ము చేసింది. ప్రపంచ బ్యాంక్ రుణం రాకుండా వైసీపీ చేసిన కుట్రలన్నింటినీ ప్రస్తుత టీడీపీ, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వం ఛేదించింది. రాజధాని భూముల కొనుగోలులో ఇన్సైడ్ ట్రేడింగ్, 3 రాజధానులు, అమరావతి రైతులకు సంఖ్యలు, అమరావతి మహిళలపై లాఠీలు, ఇలా వైసీపీ చెయ్యని అరాచకం లేదు. గత 5 ఏళ్లలో జరుగుతున్న నిర్మాణ పనులు ఆపేసి అమరావతిని సర్వనాశనం చేశారు. ప్రజలు వీరి ఆటలు కట్టిస్తూ విస్పష్టమైన తీర్పుతో చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అయ్యాక రాజధాని నిర్మాణానికి ఉన్న ఒక్కొక్క ఆటంకాన్ని తొలగిస్తూ వచ్చారు. శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. వెంటనే ప్రపంచ బ్యాంక్, ఏడీబీలను సంప్రదించారు. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు వారం రోజుల పాటు రాజధానిలోనే మకాం వేసి వైసీపీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని రూఢీ చేసుకున్నారు. ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో పలు దఫాలు చర్చించాక ఎట్టకేలకు గురువారం రాత్రి ప్రపంచ బ్యాంక్ పాలక బోర్డు అప్పు మంజూరుకు ఆమోదముద్ర వేసింది. జై హో అమరావతి, జై హో చంద్రన్న. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.